నమస్తే అండి. ఇది పునర్ చారిటబుల్ ట్రస్ట్ అండి. ఇది వేస్ట్ మేనేజర్స్, పునర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పాను కదండి. ఇది వేస్ట్ ప్రతి విలేజెస్ నుంచి, షాప్స్ నుంచి ఇలా వేస్ట్ వస్తుందండి. ఈ వేస్ట్ని రకరకాల వేస్ట్ వస్తుంది. పేపర్లు కానీ, తాళ్ళు కానీ, కవర్స్ కానీ చాలా వేస్ట్ వస్తుంది. ఈ వేస్ట్ని మనం రోడ్డు మీద పడేస్తుంటాం. కానీ షాప్ వాళ్ళు ఒక బాక్స్లో పెట్టి, ఒక డస్ట్బిన్లో పెట్టి మనకి ఇస్తుంటారు. దాన్ని మనం ఇలా ఇదంతా బండి నుంచి అలాంటి వెహికల్స్తో వచ్చి, వెహికల్స్ అక్కడ ఉన్నాయి, వెహికల్స్తో వచ్చి ఇక్కడ డంప్ చేస్తాం. డంప్ చేసిన తర్వాత మన అక్కలు ఇక్కడ ఉన్నారా, అక్కలు సాగ్రిగేట్ చేస్తారు. తాళ్ళుగా, అట్లుగా, పేపర్లుగా. ప్లాస్టిక్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. కవర్స్లో పాలిఎథిలీన్, పాలీప్రొపిలీన్ అని, ప్రింటెడ్ కవర్స్ అని చాలా కవర్స్ ఉంటాయి. వాటిని అక్కలు ఇలా సెగ్రిగేట్ చేస్తారు. ఇదంతా సెగ్రిగేట్ చేసిన ప్రాసెస్. అమ్మమ్మ, అక్క వాళ్ళందరూ సెగ్రిగేట్ చేస్తుంటారు. లోపలికి వస్తే ప్లేస్ లేదు, ఇక్కడ ఎక్కువైపోయింది. ఇలాంటి కవర్స్, ఇలాంటి చిన్న చిన్న ర్యాపర్స్ కూడా మనం సాగ్రిగేట్ చేసేసి, అక్కడ లోపల బెయిలింగ్ మిషన్ ఉంది. బెయిలింగ్ మిషన్లో ఇదంతా ఇలా కట్టలు కట్టే మిషన్ బెయిలింగ్ చేసేసి ఇలా ఇలా పాలిస్టర్ కవర్లు కానీ, పాలిథిన్ కవర్లు కానీ ఇలా బెయిల్ చేస్తాం. బెయిల్ చేసి ఎవరైతే ఇండస్ట్రీ వాళ్ళు వస్తారో వాళ్ళకి ఇక్కడ నుంచి ఇచ్చేస్తాం. ఇదంతా ప్రాఫిట్ బిజినెస్ మోడల్ కాదండి. సమాజ సేవ కోసం మనవంతు ప్రయత్నం చేద్దామని అమ్మ స్టార్ట్ చేశారు. మేమందరం దీనికి తోడ్పడుతున్నాం. క్లాత్స్ కూడా, ఈవెన్ క్లాత్స్ కూడా ఎవరికి పనికిరావో కొంతమంది ఉంటారు కదండి, క్లాత్స్ కూడా లేని వారు, వాళ్ళకి ఇవ్వడం. బియర్ బాటిల్స్, ఇవన్నీ వీటితో ఇదంతా శాండ్ తయారు చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే ఇండస్ట్రీ గురించి వెతుకుతున్నారో, ఈ గాజు సిలికాన్ కాబట్టి ఈ సిలికాన్ని యూజ్ చేసి శాండ్ చేసే విధంగా ప్లాన్ చేద్దామని ఇవన్నీ ఈ పార్థపురంలో చుట్టూ ఉండే శాండ్స్ అన్న అదే బాటిల్స్. ఇటువైపు వస్తే ప్లాస్టిక్ బాటిల్స్ని ఇలా, దీనికి ప్లాస్టిక్ బాటిల్స్లోనే చాలా రకాలు ఉంటాయండి. చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్రండి, ఈ ప్లాస్టిక్ బాటిల్లోనే చాలా రకాలు ఉన్నాయండి. ఇదొక ప్లాస్టిక్, ఈ కప్పు ఒక ప్లాస్టిక్, ఈ మిడిల్లో ఒకటి ఉందా ఈ థిక్నెస్ ఒక ప్లాస్టిక్, ఈ ర్యాపర్ ఒక ప్లాస్టిక్, ఈ బాడీ ఒక ప్లాస్టిక్. ఇందులోనే 3 రకాల ప్లాస్టిక్లు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ని మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ర్యాపర్ని ఇలా చేస్తున్నాం. ఈ క్యాప్ ఉండదు, ఈ నెక్ ఉండదు, ర్యాపర్ ఉండదు. దీన్ని ఇలా కంప్రెస్ చేసేసి, అక్కడ ఉన్న సాగ్రిగేషన్ మిషన్ ఉంటుంది, షెడ్డింగ్ మిషన్ అని. షెడ్డింగ్ మిషన్లో చిన్న చిన్న పల్లెట్స్గా అయిపోతాయి. చిన్న పల్లెట్స్ని, ఆ పల్లెట్స్ చూపిస్తాను. లోపలికి ఉంది, లోపలికి ఉన్నాయి పల్లెట్స్ యూజ్ చేసి, ఇది సమ్ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే మళ్ళీ ఇంకో రీసైకిల్ అవుతుంది అనమాట. అంటే ఇంకేదో ప్రోడక్ట్ వస్తుంది ప్లాస్టిక్ ద్వారా. పాట్స్ కానీ, మళ్ళీ బాటిల్స్ కానీ తయారు చేసుకోవచ్చు. అందుకని ఈ ప్లాస్టిక్ విషయం అనేది మనం తోచా తప్పకుండా 4 R's చేసుకుంటే, 4 R's అంటే ఏంటండి? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రెఫ్యూజ్ అంటే ఏంటండి? మనకు అవసరం లేనిది ప్లాస్టిక్. ఇప్పుడు మన మార్కెట్కి వెళ్తుంటాం, ఇలాంటి బ్యాగ్స్ పట్టుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ఇచ్చే పాలిథిన్ కవర్లు పెట్టేసి అందులో తెచ్చేస్తాం. అది అనవసరం కదా. మన ఇంటి దగ్గర నుంచి ఒక పెద్ద సంచి తీసుకుని వెళ్తే, ఆ సంచిలో మనం పట్టుకునే కొన్న వస్తువులు అందులో వేసుకుని ఇంటికి తెచ్చుకుంటే ఎంత బాగుంటుందండి. అది ఈ కవర్స్ పట్టుకెళ్తే అలాంటి వాటిని రిఫ్యూజ్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర బ్యాగ్ ఉంది కాబట్టి ఆ బ్యాగ్ని రకరకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా పాలిథిన్ కవర్ని తెచ్చేసి బయట పడేస్తే అది హార్మ్ఫుల్లే కదండి, అది డికంపోజబుల్ కాదు కదండి. అందుకని ఇలా మొత్తం ఈ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్స్, చిన్న కురుకురే పిల్లలు ప్రతి ఆదివారం స్కూల్ పిల్లలు వస్తారు ఇక్కడికి వచ్చి, ప్లాస్టిక్ వాళ్ళు తినే బిస్కెట్ ప్యాకెట్లు, కురుకురే కవర్లు అన్నీ ఇస్తారు. వాళ్ళకి కూడా ఈ చిన్న వయసు నుంచే వేస్ట్ సెగ్రిగేషన్ నేర్పించాలని ఆమె ప్రయత్నం చేస్తున్నారు కూడా. ప్రతిదీ ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, మెడి వేస్ట్, ఎలక్ట్రికల్ వేస్ట్. మెడి వేస్ట్ అంటే మొత్తం మెడికల్ వేస్ట్ కాదండి, ఓన్లీ ట్యాబ్లెట్ ర్యాపర్స్ ఉంటాయి కదా అవి, వాటిని ఇలా. ఈ ఎలక్ట్రికల్ వేస్ట్ వైర్స్ కూడా నార్మల్గా ఏం చేస్తున్నారంటే, ఈ వైర్స్ని ఏదైనా ఒక మారుమూల ప్రాంతంలో వెళ్ళి, ఇందులో ఏముంటుందండి, మెయిన్ కాపర్ ఉంటుంది.
కాపర్ని ఈ పై లేయర్ వాళ్ళకి అవసరం లేదు, కాల్ చేస్తున్నారు. ఇది మెల్ట్ అయిపోయి చాలా పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. అలా కాకుండా దీన్ని మళ్ళీ రీయూజ్ చేసే విధంగా మార్చుదామని ప్లాన్.